శ్రీ విష్ణు గారు, హార్డీ వెల్కమ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మొత్తం మా టీం అంతా మీరు ఇవాళ రోస్ట్ చేస్తారని నేను విన్నాను. రోస్ట్ ప్రోగ్రామ్ అంటే గీ రోస్ట్ లేకపోతే మటన్ రోస్ట్ ఏదో పెడతారు అనుకుని టిఫిన్ కూడా తినకుండా వచ్చాక చూస్తుంటే ఏదో వెరైటీకి ప్లాన్ చేసినట్టు చూద్దాం. గీ రోస్ట్ దోశ అంటే ఇష్టమా? బేసిక్గా సినిమాకి ఒకసారి స్క్రిప్ట్ ఉంటుందంట, కానీ మీ సినిమాలో డబ్బింగ్ థియేటర్లో ఇంకొక స్క్రిప్ట్ మీరే రాస్తారంటే ఏంటి దాని వెనుకున్న కాన్సెప్ట్? బేసిక్గా నేను ఎగ్జామ్స్ ఎప్పుడు సరిగ్గా రాయలేదు, అలాంటిది స్క్రిప్ట్లు రాయటం అన్ని ఎప్పుడు చేయను. రైటర్లు రాస్తారు, నేను జస్ట్ డబ్బింగ్ లో సర్దుతా అంతే, అటు ఇటు సర్దుతా. సినిమా మొత్తం చదువుతుంటారు. సర్దుతా. అప్పుడప్పుడు మీ ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటాను. మీ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి కూడా పెద్ద ఫ్యాన్స్ సార్. ఇప్పుడు ఆవిడతో పాటు నేను ఫ్యానే సార్. కానీ మీరు చాలా షై ఇంట్రోవర్ట్ అని విన్నాను. చూస్తారా సార్ మీరు ఎంత షై? ఒకసారి చూద్దామా? ఎందుకు ఇప్పుడు చూడండి ఇటు మళ్ళీ పర్లేదు వీడియో. సార్, మీ షైనెస్ ఒకసారి. సార్ శ్రీ విష్ణు గారు ఇదంతా ఎప్పుడు చేశారు మీరు? ఇలాంటి సీన్లో మరీ షై. కాకపోతే డైరెక్టర్లు ఏమంటారంటే ఆడియన్స్ కొంచెం రంజింపబడతారని అంటారు. సో వాళ్ళని రంజింపజేయాలి కాబట్టి అప్పుడప్పుడు కొంచెం రంజిగా బౌండరీస్ దాటి బయటకు వచ్చి అలా. ఎన్నిసార్లు ఈ బౌండరీస్ దాటారండి? ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు చెప్తాను సార్లు చేస్తూ ఉంటాను. కంఫర్టబుల్, వెరీ ఫ్రీడమ్. రీటేక్స్ కూడా అవుతుంటే సింగిల్ టేక్ లో అవుతుంటుందా రంజింపబడ్డానికి? రంజింపబడే సీన్స్కే ఎక్కువ రీటేక్స్ ఉన్నాయి, లేకపోతే అన్నీ ఒకే టేక్ అంతే, క్లోజ్. మీ సినిమాలు అన్నిటిలో మొత్తం ప్రతిదీ ఆనిముత్యమే, అందులో కొన్ని చూద్దాం అనుకుంటున్నాం. కొత్త స్టాక్ వచ్చింది. This is antique Bhairavapuram booking. నమస్కారం అండి. నమస్కారం. ఏం చేస్తున్నారండి? ఎవరు నువ్వు? ఆహాహా, పాన్ ఇండియా బూతులన్నీ వచ్చినట్టున్నాయి. వాకింగ్ చేస్తూ మరీ బూతులు మాట్లాడుతున్నారు. పైన టైటిల్ కూడా వేసారు, లిజన్ కేర్ఫుల్లీ అని. ఓకే, అర్థమైపోయింది సార్. ఆ అమ్మాయికి అసలు యాక్టింగ్ ఏం రాదని చెప్పి నువ్వే రోజు షూటింగ్ లో దగ్గర నుంచి చేయించేవాడు అంట కదా, నిజమేనా? ఇదేంటి సార్, డబ్బింగ్ కూడా దగ్గర నుంచి చెప్పించేవంట కదా. ఆమెకే నాకన్నా బాగా సార్, నాకేం రాదు. అవును, బయట టాకు. బయట చెప్తున్నావా బయట? మీ డైరెక్టర్ గాడు పెద్ద బలపం గాడని బలపం పట్టించి మరీ నువ్వు సీన్లు రాయించుకున్నావంట కదా, అవునా? మొన్న నైట్ నువ్వు, కృష్ణ, వినీత్, సుభాష్ 2 బీర్లు వేసి సినిమా రిలీజ్ చేయబోతున్న మన వంశీ గారిని ఏదో అన్నావు కదా. వంశీ గారి మీద కొంచెం బార్డర్ కూడా దాటేవని టాక్ వచ్చింది. నాకు తెలుసు, ఏంటో చెప్పు. బాగానే ఇరికిస్తున్నారు సార్. నాకు తెలుసండి, వంశీ గారు దేవుడు అన్న. మీరు కాదు, ఈయన బార్డర్ లైన్ దాటాడంట కదా. అదే సార్, 25 ఏళ్ళు కట్ట దానివల్ల తెలుసా? మా దేవుడు అన్నారు సార్, కొంచెం పెద్ద మాట. వెరీ గుడ్. వాట్స్ హ్యాపెనింగ్? ఆవిడ ఓకే, పక్కన ఎవరు? ఒకసారి చూడు. ఈయనే చెప్పాలి, నేను ఎలా చెప్తాను వెళ్ళదు. సినిమా హిట్ అవుతుందంటావా అని అడుగుంటుంది అమ్మాయి. ఈడు హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్ అని అంటే పోరా అయ్యా. సార్, మీ లిటిల్ హార్ట్ ఒక హీరోయిన్కి ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? ప్రస్తుతానికి మీ లిటిల్ హార్ట్ సినిమాకి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే అమ్మాయిలు అదే హీరోయిన్ల విషయంకి వచ్చేసరికి ఎప్పుడు నాకు సీజన్ తగ్గట్టు మారుతూ ఉంటారు అనమాట. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఆప్షన్. ఒక్కటి సార్, ఒక్కటి చెప్పాలి. లేటెస్టా? లేటెస్ట్ అయితే రుక్మిణి వసంత్. సినిమాలు అయినప్పుడు మాకు చెప్పొచ్చు కదా. మీవా? కాదు, మీవన్నా. నావి నెక్స్ట్ మృత్యుంజయ. మృత్యుంజయ, సూపర్. కంప్లీట్ థ్రిల్లర్. నెక్స్ట్ మళ్ళీ ఎంటర్టైనర్లు. చెప్పండి సార్ టైటిల్స్. మృత్యుంజయకి చీఫ్ గెస్ట్ అన్న, కార్నర్ సీట్లు బుక్ చేసావా ఎప్పుడైనా? చేయలేదు ఎప్పుడు. వాళ్ళు బుక్ చేశారా? లేదు. అప్పుడు ఇంత నెంబరింగ్ సిస్టమ్ అంతా డైరెక్ట్ వెళ్ళి కూర్చుని పోవడమే. ఓకే, సేమ్ నీలాగే నీ చూసాను చాలా.